చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మద్యం మత్తులో ఆ యువకులు చేసినటువంటి రభస ఇప్పుడు సంచలనంగా మారింది. విచక్షణ కోల్పోయి వారు ప్రవర్తించినటువంటి తీరు ఇప్పుడు అందరినీ ఆగ్రహావేశాలు తెప్పిస్తుంది. పబ్లిక్ ప్లేస్లో ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తే పర్యావసనాలు ఎలా ఉంటాయి? దానికి లేటెస్ట్గా ఎగ్జాంపుల్ జగిత్యాల జిల్లాలో జరిగినటువంటి ఘటనే. సరదాగా టూర్ వెళ్తున్నటువంటి విద్యార్థులపైన కారణం లేకుండా దాడి చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? అస్సలు. ఏం జరిగింది? ధర్మారంలోని పెట్రోల్ బంకులో ఆ రాత్రి జరిగినటువంటి హైడ్రామా ఏంటి? పూర్తిగా ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. ఘటన జరిగినటువంటి స్థలం జగిత్యాల జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ఓ పెట్రోల్ బంక్. సమయం అర్ధరాత్రి కావస్తుంది. కొంతమంది యువకులు ఫుల్గా మద్యం సేవించి ఆ పెట్రోల్ బంక్కి వచ్చారు. వారు అప్పటికే మద్యం మత్తులో ఊగి తూలుతున్నారు. అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ సిబ్బందితో కూడా తరబడి మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో వారు ఏం చేస్తున్నామనేటువంటి సామాజిక స్పృహ లేకుండా ప్రవర్తిస్తున్నారు. అక్కడికి వచ్చి ఇక పెట్రోల్ బంక్ రావడమే పెట్రోల్ బంక్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అక్కడ బంకులో పెట్రోల్ కొడుతున్నటువంటి వ్యక్తితో అసభ్యకరంగా మాట్లాడుతూ న్యూసెన్స్ క్రియేట్ చేశారు. ఇక్కడితో ఆగితే బాగుండేది, కానీ వీరి పైశాచికత్వం ఎంత దూరం వెళ్ళిందంటే అది హద్దులు దాటి విపరీతమైనటువంటి పోకడల వరకు వెళ్ళింది. సరిగ్గా అదే సమయానికి అక్కడికి డీజిల్ కోసమని ఒక టూరిస్ట్ బస్సు కూడా బంక్కి రావడం జరిగింది. వీరు అక్కడ ఆల్రెడీ పెట్రోల్ బంక్ సిబ్బందితో గొడవ పడుతున్నటువంటి సందర్భంలోనే ఆ యొక్క టూర్ బస్సులో విహారయాత్రకు వెళ్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. దాంట్లో ఈ మందుబాబుల కన్ను కిటికీలో నుంచి చూసిన ఆ యొక్క విద్యార్థుల వైపు మళ్ళింది. వారిని ఇక ఏ సంబంధం లేనటువంటి ఆ బస్సులో కూర్చున్నటువంటి విద్యార్థుల పైన విపరీతమైనటువంటి మాటల దాడితో పాటు ఆ బస్సు పైన దాడికి దిగారు. అద్దాలు పగలగొట్టే ప్రయత్నం చేస్తూ లోపల ఉన్న విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేశారు. అయితే చాలాసేపు ఓపిక పట్టినటువంటి విద్యార్థులకు ఇక కోపం చిర్రెత్తుకొచ్చింది. తమ బస్సు పైన దాడి చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదంటూ ఒక్కసారిగా బస్సు దిగి ఆ మందుబాబులకు ఎదురు తిరిగారు. తమదైన శైలిలో ఆ యొక్క మందుబాబులకు దేహశుద్ధి చేశారు. దెబ్బక తాగుబోతులు అక్కడి నుంచి మత్తు వదిలి దిగి అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. పెట్రోల్ బంక్ యజమాని ఫిర్యాదుతో సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి ఆ దృశ్యాల ఆధారంగా పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్నారు. మద్యం సేవించడం మీ వ్యక్తిగత విషయం కావచ్చు, కానీ ఆ మత్తులో రోడ్డు మీదకి వచ్చి అమాయకులైనటువంటి సిబ్బందిని కానీ విద్యార్థులను కానీ ఇంకా ప్రజలను కానీ ఇబ్బంది పెట్టే హక్కు ఏమాత్రం కూడా లేదు. సరదాగా సాగిపోవలసినటువంటి విద్యార్థుల ప్రయాణంలో ఇలాంటి చేదు అనుభవం ఎదురైతే వారి మానసిక స్థితి ఏంటి? ఇది కేవలం ఒక గొడవ కాదు, సమాజంలో పెరిగిపోతున్నటువంటి బాధ్యత రాహిత్యానికి నిదర్శనం. అందుకే పోలీసులు చాలా సందర్భాల్లో చెప్తున్నారు, మద్యం తాగితే ఇంట్లో ఉండండి, మద్యం తాగి రోడ్డు మీదకి రాకండి. ఈరోజు కూడా పర్టికులర్గా చెప్తున్నారు, మద్యం తాగి వాహనాలు నడిపి కనుక బయటకు వస్తే మాత్రం మీ తాట తీస్తామంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినా కూడా కొంతమంది వారి యొక్క బుద్ధి మార్చుకోవట్లేదు. మద్యం తాగి విచ్చలవిడిగా ఇలా రోడ్ల మీదకి వచ్చి కంట్రోల్ తప్పి న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ అవతల వారిని నానా ఇబ్బంది పెడుతూ కొన్ని సందర్భాల్లో అది సివియర్ క్రైమ్గా మారినటువంటి పరిస్థితులకు కూడా దారితీస్తుంది. సో పోలీసులు ఎలాంటి ఘటనలు సీరియస్గా తీసుకోవాలి, పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటేనే ఇంకొకరు ఇలా చేయడానికి భయపడతారు. ఇక ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.